హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. ఈరోజు కృష్ణానది పరివాహక ప్రాంత ప్రాజెక్టుల నీటి నిల్వల గురించి తాజా సమాచారం అయితే ఈరోజు మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. కావున ఈ వీడియోని చివరి వరకు చూసి వచ్చిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. వివరాల్లోకి వెళ్ళినట్లయితే కర్ణాటక, మహారాష్ట్రాలలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయం ఎగువన ఉన్న ప్రాజెక్టులలోకి నీటి ప్రవాహం అయితే పెరిగిందండి. దీంతో శ్రీశైలం జలాశయానికి ఎగువన ఉన్న అన్ని ప్రాజెక్టులలోకి కూడా భారీ వరద అయితే వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ఎగువన ఉన్న ప్రధాన జలాశయాలన్నీ కూడా నిండుకుండనైతే తలపిస్తున్నాయి. శ్రీశైలం జలాశయానికి ఎగువన ఉన్న నీటి ప్రాజెక్టుల నిల్వలు ఒకసారి చూసినట్లయితే ఆల్మట్టి డ్యాంలో మొత్తం 129 టీఎంసీలకు గాను ప్రస్తుతం 104 టీఎంసీలు నీటి నిల్వ అయితే ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టులో 37.6 టీఎంసీలకు గాను ప్రస్తుతం 35.5 టీఎంసీల నీళ్ళ నిల్వ అయితే ఉంది. జోరాల విషయంలో 9.66 నీటి సామర్థ్యానికి గాను ప్రజెంట్ 7 టీఎంసీల నీటి నిల్వ అయితే ఉంది. మరోపక్క తుంగభద్ర డ్యామ్ విషయానికి వస్తే మొత్తం 100.8 టీఎంసీలకు గాను ప్రస్తుతానికి 46 టీఎంసీల నీరైతే వచ్చి చేరింది. అంటే నిన్న ఒక్కరోజే ఏకంగా 8 టీఎంసీల నీరైతే ప్రాజెక్టుకి అయితే వచ్చిందండి. ఇవాళ తుంగభద్ర నదికి వరద ప్రవాహం భారీగా అయితే పెరిగి ఏకంగా 80 వేల క్యూసెక్కుల ప్రవాహం అయితే ఇన్ఫ్లో అయితే ఉందండి. ఈ వరద ఇదే ప్రకారంగా అయితే ఉంటే రానున్న 2-3 రోజుల్లో తుంగభద్ర నది కూడా గేట్లు ఎత్తి వచ్చే నీటిని కిందకి విడుదల చేసే అవకాశం అయితే ఉందని అధికారులు అయితే అంచనా అయితే వేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 32 టీఎంసీలు నీటి నిల్వ అయితే ఉంది. శ్రీశైలానికి ప్రజెంటు 15,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో అయితే వచ్చి చేరుతుందండి. అదేవిధంగా శ్రీశైలం నుండి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు 30,000 క్యూసెక్కుల నీరుని అయితే విడుదల చేస్తున్నారు. ఆ విడుదల చేసిన నీరంతా కూడా నాగార్జున సాగర్లోకి వస్తుంది. నాగార్జున సాగర్లో మొత్తం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతానికి 123 టీఎంసీలు నీటి నిల్వ ఉన్నట్లు సమాచారం అయితే ఉందండి. నాగార్జున సాగర్ నుండి తాగునీటి అవసరాల కోసం ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సాగర్ కుడికాల ద్వారా గేట్లు ఎత్తి 550 క్యూసెక్కుల నీటిని అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడనం వల్ల భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కూడా భారీగా అయితే వర్షాలు అయితే పడుతున్నాయి. రాగల 7 రోజుల్లో కృష్ణానది ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులు అయితే అంచనా అయితే వేస్తున్నారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఎటువంటి డోకా అయితే ఉండదండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేటు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని తోటి రైతులకు కూడా తెలియజేయండి. అదేవిధంగా ఇలాంటి ముఖ్యమైన సమాచారం కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే ఉంచుకోండి. మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ అండి.